విధంగా చేస్తారన్నమాట. అంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ సజెషన్ ఇస్తారు. ఈ మహాబీర విత్తనాలు నీళ్ళలో వేసుకొని నానబెట్టుకొని తాగాలి. గుజ్జు బాగా పెరుగుతది. అంటే జాయింట్లలో గుజ్జు పెరుగుతదని చెప్తారు. చూడండి ఇదే ఆ మొక్క. మన చుట్టూ ఉంటది. అంటే మన ఇంటి చుట్టూ, మన రోడ్ల పక్కన, పొలాల గట్ల మీద, పెరన్లల్లా ఉంటాయి ఈ మొక్కలు. మనకు తెలియదు. ఇందులోంచే మహాబీర విత్తనాలొస్తాయని చాలామందికి తెలిసుండదు. ఇప్పుడే అంత పూలు పూసినాయి. ఇట్లా వైలెట్ కలర్‌లో పూస్తాయి పువ్వులు. ఈ మొక్క ఇలా ఉంటది. మంచి వాసనొస్తది. ఆకులైతే ఈ ఆకులను గూడా ఉడికించుకొని ఆ నీటితోటి నొప్పి ఉన్న కాడ కాపుకోవచ్చు. ఈ ఆకులని దంచి కొంచెం వేడి చేసి నొప్పి ఉన్న కాడ పెట్టినా గూడా ఉపశమనం ఉంటది. ఈ విత్తనాలు వచ్చినాక నేను చూపిస్తా. చాలా ఉన్నాయి ఈ మొక్కలైతే. ఇందులో వస్తాయి విత్తనాలు ఇట్లా. ఈ కప్పులాగా ఉంటది గదా!